పోలీసు మా వల్ల కాదు కాబట్టి ఆయన జైల్లో పెట్టమని చెప్పి కోర్టులో కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన శిష్యుడిగా లేకపోతే ఆయన అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనతో పాటు ఆయన కష్టాల్లోనూ ఆయన సుఖాల్లోనూ ఆయన అధికారంలో లేనప్పుడు కూడా పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన మరణం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకు వేస్తే ఆయన అడుగుతో పాటు ఇంకో అడుగు పడిందంటే అది అంబటి రాంబాబు గారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఆయన తరఫున ఆయన చెప్పాల్సినటువంటి వాయిస్ని ఆయన ద్వారా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రజలకి చెప్పేటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఆ 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాలి. చాలా మర్యాదగా చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ట్రాప్లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్ళి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చే దారిలో కర్రలు పట్టుకుని కొంతమంది చిల్లర మూకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయనే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు కాబట్టి ఆవేశంలో మాట్లాడాను కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? 18 రోజుల్లో ఆయన బయటకు వచ్చాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటి సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. ఆయన్ని మా పార్టీలోనూ ఈ రాష్ట్రంలోనూ ఆయనకు ఉన్నటువంటి ఆయన ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఇమేజ్కి 3 ఇంతలు ఇమేజ్ తెచ్చిపెట్టారు ఆయన. కాబట్టి మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నిఖార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రండి దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. అయితే పక్కాగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ కొడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు.
2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్లు పగలు కొట్టించినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్ గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్ గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు శాస్త్రం జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆధారపడవద్దు. అందరం